నమస్తే, వెల్కమ్ టు ప్రియా నారాయణస్ కిచెన్. ఈరోజు వీడియోలో రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. స్టవ్ పైన బాండి పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యి వేసుకుని కొద్దిగా జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో ఒక గ్లాస్ బొంబాయి రవ్వ వేసుకుని వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 7 నుంచి 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. మరొక స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 3 గ్లాసుల నీళ్లు వేడి చేసుకోవాలి. రవ్వ వేగిపోయిన తర్వాత వేడి నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. కొద్దిగా రవ్వ ఉడికిన తర్వాత ఇందులోకి చక్కెర వేసుకోవాలి. నేను 1.25 గ్లాసు చక్కెర వేస్తున్నాను. తీపి తక్కువగా ఇష్టపడే వాళ్ళు 1.5 గ్లాస్ వేసుకోవాలి. తీపి ఎక్కువగా కావాలంటే 2 గ్లాసుల దాకా చక్కెర వేసుకోండి. చక్కెర వేసుకుని బాగా కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి. చక్కెర కరిగిపోయింది. ఒక చిన్న రోల్ తీసుకుని అందులోకి 2 యాలకులు తీసుకుని పొడి చేసుకోవాలి. చక్కెర కరిగిన తర్వాత ఇందులోకి చిటికెడు ఫుడ్ కలర్, అలాగే యాలకుల పొడి, చిన్న ముక్క పచ్చకర్పూరం చేత్తో నలిపి పొడి చేసుకుని వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్, ఇష్టం లేకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించుకున్న జీడిపప్పు, ఎండుద్రాక్షతో పాటు ఒక అర గ్లాసు నెయ్యి కూడా వేసుకోవాలి. అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులో కొద్దిగా నెయ్యి తగ్గించి వేసుకోవచ్చు. రవ్వ కేసరికి కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది. నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే రవ్వ కేసరి రుచి బాగుంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుని మరొక 5 నిమిషాలు ఉడికించుకుంటే రవ్వ కేసరి తయారైపోతుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా రవ్వ కేసరి చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.